హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్త్ ఉన్నా. ఈ రోజు వీడియోలో నేను మీషో నుంచి కొన్ని షార్ట్ కుర్తీస్ అయితే ఆర్డర్ చేసా. ఈ సమ్మర్ సీజన్ లో ఈ షార్ట్ కుర్తీస్ ఇచ్చే కంఫర్టే వేరు. వీటన్నిటిని అన్బాక్స్ చేసి అయితే చూసేద్దాం. అలానే కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ నేను వేసుకున్న ఈ కుర్తీ కూడా నేను మీషోలోనే తీసుకున్నది. ఈ షార్ట్ కుర్తీస్ ని లూజ్ ప్యాంట్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటాయి. సో ఒక లూజ్ ప్యాంట్ కూడా ఆర్డర్ చేసా. పక్కనైతే దీన్ని ఫోటో పెడితే చూడండి. ఈ ప్యాంట్ నేను జస్ట్ 250 రూపీస్ కే తీసుకున్నా. 250 కి ఈ ప్యాంట్ క్వాలిటీకి అస్సలు మ్యాచ్ కాలేదు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్నమాట. 250 రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ ప్యాంట్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి 30 అనమాట. 30 నెంబర్ సైజ్ అయితే తీసుకున్నా. వెస్ట్ దగ్గర అయితే ఎల్ స్టిక్ తో అయితే స్టిచ్చింగ్ చేసి ఉంది. అలానే దీనికి 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. ప్యాంట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ అయితే మన ఫస్ట్ కుర్తీ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ కుర్తీ గ్రీన్ కలర్ లో ఉంది. నాకు గ్రీన్ కలర్ అంటే అస్సలు నచ్చదు, కానీ ఈ టాప్ రివ్యూ చూసాక తీసుకోవాలనిపించి తీసుకున్నా. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కుర్తీస్ అన్ని కూడా కాటన్ వే. సో ఈ సమ్మర్ లో కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటాయి. వీటన్నిటి లింక్స్ కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో అలానే కమ్యూనిటీ పోస్ట్ లో ఉంటాయి. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. అండ్ మన సెకండ్ కుర్తీ వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంది. ఈ కుర్తీకి అయితే కాలర్ నెక్ ఇచ్చారు. అన్ని కుర్తీస్ కంటే ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ సాఫ్ట్ గా ఉంది. పర్పుల్ కలర్ కుర్తీ ఇది. 2 వీడియోస్ లో 2 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి లైటింగ్స్ వల్ల. ఈ కుర్తీని వైట్ కలర్ ప్యాంట్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ కుర్తీ అయితే బ్లూ కలర్ ది. ఈ కుర్తీ అయితే జస్ట్ 170 రూపీస్ కి వచ్చింది. ఇంత తక్కువ ప్రైస్ లో ఉంది. క్వాలిటీ బాగోదేమో అని అనుకున్నా, కానీ దీని క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్ గా ఉంది. ఈ కుర్తీ పై ఉన్న ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఉన్నాయి. వాష్ చేసినా కూడా ప్రింట్ అనేది పోలేదు. ఈ కుర్తీని అయితే నేను స్కిన్నీ జీన్స్ తో అయితే పేరప్ చేసా. కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ షార్ట్ కుర్తీస్ ని జీన్స్ తో కాకుండా లూజ్ ప్యాంట్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటాయి. అండ్ ఫోర్త్ వన్ బ్లాక్ ఎంబ్రాయిడరీ కుర్తీ. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కుర్తీ కొంచెం పల్చగా ఉంది, కానీ ఎంబ్రాయిడరీ ఉన్న చోట అయితే కొంచెం థిక్ గా ఉంది. కొంచెం థిన్ గా ఉంది అంతే, కానీ బ్లాక్ ఇన్నర్ వేర్ తో వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఈ కుర్తీపై ఉన్న ఈ డిజైన్ అంతా కూడా స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఈ కుర్తీని లూజ్ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ పింక్ కలర్ పెప్లం టాప్. ఇదైతే చాలా 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 బాగుంటుంది. ఈ కుర్తీ 250 రూపీస్ కి తీసుకున్నా. ఈ కుర్తీపై ఉన్న ఈ వైట్ కలర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నమాట. అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ క్యూట్ క్యూట్ లట్కన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే బ్యాక్ సైడ్ అయితే అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ లో హ్యాండ్స్ దగ్గర అండ్ బాటమ్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తో అయితే ఎంబ్రాయిడరీ చేశారు. ఈ కుర్తీని ముందు చూపించిన ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ తో అయితే పేరప్ చేశాను. ఈ 5 కుర్తీ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో చూసారు కదా మీషో షార్ట్ కుర్తీ కలెక్షన్స్. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అందరూ టేక్ కేర్. బాయ్ బాయ్.